షర్మిల 2 పార్టీలని కలిపి ఎండగట్టింది. గత 5 ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉంది. అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉంది. ఈ 10 ఏళ్లలో అభివృద్ధి జరిగిందా అంటే ఎక్కడా లేదు. రాష్ట్రం విభజన నాటికి రాష్ట్రానికి ఉన్న అప్పులు 1,00,000 కోట్లు, టీడీపీ అప్పులు 2,00,000 కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 3,00,000 కోట్ల అప్పులు, అన్ని అప్పులు కలిపితే రాష్ట్రం నెత్తిన 10,00,000 కోట్ల అప్పులు. మరి 3ను 2 కలిపితే 5కి 10 ఎట్లయిందో అర్థం కాలేదు. ఇంత అప్పులు చేశారు, ఇన్ని డబ్బులు తెచ్చారు, అభివృద్ధి భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనబడదు. రాజధాని ఉందా? రాజధాని కట్టగలిగారా? ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ఒక్క మెట్రో కూడా లేదు. 10 ఏళ్లలో కనీసం 10 కొత్త పెద్ద పరిశ్రమలు కూడా రాలేదు. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. కనీసం ఆంధ్రాలో రోడ్లు వేసేందుకు కూడా డబ్బులు లేవు. అభివృద్ధి లేదు కానీ దళితులపై మాత్రం 100% దాడులు పెరిగాయి. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, దోచుకోవడం దాచుకోవడం ఇదే పని. 10 ఏళ్ళైంది ప్రత్యేక హోదా హామీ ఇచ్చి, 10 ఏళ్ళు దాటినా ప్రత్యేక హోదా లేదు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఉద్యోగాలు వచ్చేవి, పరిశ్రమలు వచ్చేవి. హోదా రాలేదు అనడం కంటే పాలకులు తేలేకపోయారనడం కరెక్ట్. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి హోదా ఇవ్వడం ద్వారా 2,000 కొత్త పరిశ్రమలు వచ్చాయి, 500% కొత్త ఉద్యోగాలు వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్లో హోదా ఇవ్వడం ద్వారా 10,000 కొత్త పరిశ్రమలు వచ్చాయి. మనకెందుకు రాదు స్పెషల్ స్టేటస్? పాలకులు హోదా తేవడంలో విఫలమయ్యారు, వాళ్ళకి చేత కాలేదు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ 5 ఏళ్ళు హోదా ఇస్తామనంటే బీజేపీ 10 ఏళ్ళు ఇవ్వాలని ఉదరగొట్టారు. 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు హోదా కావాలని చంద్రబాబు అన్నాడు. అందుకే బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు. మోడీ క్యాబినెట్లో మంత్రి పదవులు తీసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక హోదా పక్కన పెట్టి ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇక జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నంతకాలం రోజు హోదా అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రంపై జగన్ రెడ్డి అవిశ్వాసం పెడతా అన్నాడు. టీడీపీ మద్దతు ఇస్తే మూకమ్మడిగా రాజీనామాలు చేస్తే ఎందుకు రాదు హోదా అన్నాడు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక ఒక్కసారి కూడా ఉద్యమం చేయలేదు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలు వైసీపీ తాకట్టు పెట్టింది. ప్రత్యేక హోదా కాదు కదా, కనీసం ఒక్క ప్యాకేజీ కూడా లేదు. ఈ పాపం ముమ్మాటికి చంద్రబాబుది, జగన్ రెడ్డిదే. స్వలాభం కోసం 2 పార్టీలు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే. ఇక అమరావతి రాజధాని అన్నాడు చంద్రబాబు, సింగపూర్ చేస్తా అన్నాడు, 3D గ్రాఫిక్స్ చూపించాడు. ఇక జగన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నాడు. 3 కాదు కదా, ఒక్క రాజధాని కూడా లేదు. మన రాజధాని ఏదంటే మనకే తెలియదు. ఇదేనా చంద్రబాబు, జగన్ రెడ్డి సాధించిన అభివృద్ధి? పోలవరం ప్రాజెక్టును ప్రారంభించిన వైఎస్ఆర్ ఉన్నప్పుడు కుడి ఎడమ కాలువలు పూర్తి చేశాడు. వైఎస్ఆర్ చనిపోయాక ఒక్క అడుగు ముందుకు పడలేదు. బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు పోలవరాన్ని తాకట్టు పెట్టాడు. ఇటు జగన్ రెడ్డి సైతం బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు. బీజేపీ అధికారంలో 10 ఏళ్ళు ఉండి ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. 2 కోట్ల ఉద్యోగాలు మన ఆంధ్రాకి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? కొత్త ఉద్యోగాలు కాదు కదా, ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి. ఆంధ్రలో 1,00,000 ఉద్యోగాలు కూడా బీజేపీ ఇవ్వలేకపోయింది. దేశంలో బీజేపీ అధికారంలో ఉండి రైతులు మోసం చేసింది. అప్పు లేని రైతు దేశంలో ఎక్కడా లేడు. స్విస్ బ్యాంక్ నుంచి డబ్బు వెనక్కి తెచ్చి రైతుల అకౌంట్లో వేస్తామన్నది బీజేపీ. ఒక్క రైతు అకౌంట్లో అయినా డబ్బులు పడ్డాయా? ఆంధ్ర రాష్ట్రాన్ని బీజేపీ మోసం చేస్తున్న టీడీపీ, వైసీపీ ఎందుకు తొత్తులుగా మారారు? రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు బీజేపీ చెప్పు చేతలో ఉన్నారు. ప్రజలు బీజేపీకి ఓటు వేయకపోయినా టీడీపీ, వైసీపీ ఎంపీలు బీజేపీ గుప్పెట్లో ఉన్నారు. బీజేపీ చేతుల్లో ఉన్నప్పుడు ఎంపీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి, వైసీపీకి ఓటు ఎందుకు వేయాలి? బీజేపీకి అమ్ముడు పోవడానికి వైసీపీ నుంచి ఎందుకు పోటీ పెట్టాలి? టీడీపీ నుంచి ఎందుకు పోటీ పెట్టాలి? మీ పార్టీ జెండాలు పీకి వైసీపీ జెండాలు పెట్టుకోండి. ప్రత్యక్షంగా పరోక్షంగా టీడీపీకి, వైసీపీకి పొత్తుంది, ఇదే నిజం. లేకుంటే 5 ఏళ్లలో వైసీపీ ఎందుకు బీజేపీని విమర్శ చేయలేదో చెప్పాలి. మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఉంటే బీజేపీకి సపోర్ట్ చేయండి, ప్రజలు సంతోషిస్తారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నిధులు ఇచ్చి ఉంటే ప్రజలు హర్షించేవాళ్ళు. 2 కోట్ల ఉద్యోగాల్లో మన వాటా వచ్చి ఉంటే హర్షించేవాళ్ళు. రైతుల అకౌంట్లో నిధులు వేసి ఉంటే ప్రజలు హర్షించేవాళ్ళు. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటూ ఉంటే స్పందించలేదు. టీడీపీ సైతం అదే వైఖరిలో ఉంది. వైఎస్ఆర్ బీజేపీ పార్టీకి వ్యతిరేకి. బీజేపీ మతత్వ పార్టీ, మతం పేరుతో చిచ్చు పెట్టాలి, చలి కాసుకోవాలి, ఇది బీజేపీ మంత్రం. వైఎస్ఆర్ ఆశయాలు ఒక్క కాంగ్రెస్లో నెరవేరాయి, వైఎస్ఆర్ ఆశయాలు ఏ పార్టీలో నెరవేరలేదు. ఇది ఆవిడ స్పీచ్.